ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనమైతే ఒక సినారియో గురించి ట్రై టు అండర్‌స్టాండ్. సో, ఏంటిదంటే సినారియో బేసికల్‌గా మనం లాస్ట్ వీడియోస్‌లో లైక్ సో, లేక్ హౌస్, వేర్ హౌస్ అలానే లేక్ హౌస్‌లో ఉన్న ఫైల్స్ యొక్క మెటాడేటా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం ఒక టేబుల్‌లోకి స్టోర్ చేయడం జరిగింది. ఓకే. సో, దానికి సెపరేట్‌గా వీడియోస్ అనేది మనమైతే సో, అప్‌లోడ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడేంటంటే, ఇప్పుడు లేక్ హౌస్‌లో జనరల్‌గా షార్ట్‌కట్ టేబుల్స్ ఉంటాయి. షార్ట్‌కట్ ఫైల్స్ ఉంటాయి. అంటే సో, మీ అందరికి తెలుసు కదా! మనకి ఇంటర్నల్ షార్ట్‌కట్, ఎక్స్‌టర్నల్ షార్ట్‌కట్ ఉంటది. సో, ఇంటర్నల్ షార్ట్‌కట్ అంటే మనం వితిన్ ద లేక్ హౌస్‌లో, ఎక్స్‌టర్నల్ షార్ట్‌కట్ అంటే మీరు వన్ డ్రైవ్ గాని, షేర్ పాయింట్ గాని, లేదా ఏడీ లెజెండ్, అజూర్ బ్లాబ్ స్టోరేజ్, ఏడబ్ల్యూఎస్, గూగుల్, డేటాబేస్ ఇలా రకరకాలుగా మనమైతే ఫైల్స్ అనేవి సో, తెచ్చుకోవచ్చనమాట. అయితే ఇప్పుడేంటంటే, సో, ఏదైతే షార్ట్‌కట్స్ మనం క్రియేట్ చేస్తున్నామో, ఓకే. ఆ షార్ట్‌కట్స్ అలానే ఈ టేబుల్స్ మనం డిఫరెన్షియేషన్ చేయాలి. ఇప్పుడు నాకు లేక్ హౌస్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే నాకు చాలా టేబుల్స్ ఉన్నాయి. ఓకే. ఈ టేబుల్స్‌లో నాకు షార్ట్‌కట్ టేబుల్స్ ఏంటి, మేనేజ్డ్ టేబుల్స్ అంట. అంటే రెగ్యులర్‌గా మనం ఏదైతే టేబుల్స్ క్రియేట్ చేస్తామో ఆ టేబుల్స్ అండ్ షార్ట్‌కట్ టేబుల్స్ ఈ రెండిటి మధ్య సో, డిఫరెన్షియేషన్ అనేది నాకు కావాలి. అలానే ఇక్కడ మనకి ఫైల్ సిస్టమ్ ఉంది కదా! ఫైల్స్‌లో మనకి రకరకాల ఫోల్డర్స్ ఉంటాయి. అలానే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ఫోల్డర్స్ ఉన్నాయి. ఓకే. సో, ఇయన్నీ గూడా షార్ట్‌కట్ అనమాట. సో, ఈటికి గూడా నాకు డిఫరెన్షియేషన్ తెలియాలనమాట. సో, ఇలా మనకేందంటే కొన్ని కేసెస్‌లో మనకి ఇది తెలుసుకోవడం ఎంతగానో అవసరమవుతుంది. ఎస్పెషల్లీ కొన్ని కేసెస్. సో, అది ఎలా ఏంటన్నది ఈ రోజున ప్రాక్టికల్‌గా వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్. సో, మీకైతే అర్థమైంది కదా! సో, మనం ఎలాంటి సినారియో అనేది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నది ఓకే. లెట్స్ గో టు త్రూ వాక్. సో, ఇది సెమీఫైల్ ల్యాబ్స్, సెమాంటిక్ ల్యాబ్స్ ఉంటది గదా! దాని ద్వారా మనమైతే అచీవ్ చేసుకోవచ్చనమాట. ఫస్ట్ సో, పీఏపీ ఇన్‌స్టాల్ చేస్తున్నాం సెమాంటిక్ లింక్. దాని తర్వాత ఇక్కడ సో లేక్ హౌస్, వర్క్ స్పేస్. అంటే మీరు ఏ లేక్ హౌస్‌లో టేబుల్స్ పుల్ చేయాలనుకున్నారో అది స్పెసిఫై చేయాలి. మీరు ఐడీ అయినా ప్రొవైడ్ చేయొచ్చు. లేతే లేక్ హౌస్ నేమ్ అయినా ఇవ్వచ్చు. సో, ఇట్స్ అప్ టు యువర్ విష్ అనమాట. సో, ఫర్ టైమింగ్ మనకి కన్వీనియంట్‌గా ఉంటదనే ఉద్దేశంతోటి నేను లేక్ హౌస్ నేము, వర్క్ స్పేస్ నేము 2 కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, దాని తర్వాత సో, గెట్ లేక్ హౌస్ టేబుల్స్. ఓకే. సో, ఇక్కడ మనకి కొన్ని ఇన్‌పుట్ పారామీటర్స్ అనేవి ప్రొవైడ్ చేశాననమాట. మీరు చూసుకోవచ్చు. లేక్ హౌస్, వర్క్ స్పేస్ అలానే ఎక్స్‌క్లూడ్ షార్ట్‌కట్స్. ఓకే. షార్ట్‌కట్స్ అనేది ఎక్స్‌క్లూడ్ చేయాలా? వద్దా? అనేది మనమైతే ఇక్కడ సో, వి కెన్ అండర్‌స్టాండ్. అంటే ఇంక్లూడ్ చేయాలా? ఎక్స్‌క్లూడ్ చేయాలా? సో, ఎక్స్‌క్లూడ్ ట్రూ అంటే రిమూవ్ చేయాలి. ఓకే. సో, నాకు ఈ పర్టిక్యులర్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు షార్ట్‌కట్ టేబుల్స్ అనేది రాకూడదు. ఐ డోంట్ వాంట్. ఓకే. లెట్స్ సీ థట్. సో, ట్రై చేద్దాం. సో, సారీ ఫస్ట్ ఇది రన్ చేయాలి గదా! ఓకే. ఇప్పుడు ఎర్రర్ వస్తది నాకు తెలిసి. ఐ థింక్ లెట్స్ వెయిట్. సో, సెషన్ స్టార్ట్ అయింది. లోడ్ అవుతుంది. సో, మనకైతే ఎర్రర్ వస్తదని చెప్పా గదా! సో, ఫస్ట్ ఇది మనం ఇన్‌స్టాల్ చేయాలి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నేనైతే మర్చిపోయాననమాట. లోడ్ అవుతుంది. ఓకే. సో, మీరు చూసుకోవచ్చు ఇన్‌స్టాల్ అవుతుంది. రన్నింగ్ సెల్ 1. ఓకే. సో, మనమైతే సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాలేషన్ చేసామనమాట. ఈ అవుట్‌పుట్‌ని క్లియర్ చేస్తున్నాను. సో, దాని తర్వాత ఇప్పుడు ఇది రన్ చేస్తాను. లోడ్ అవుతుంది. సో, రన్నింగ్ సెల్ 2.
ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి 8 కాలమ్స్ అండ్ 17 రికార్డ్స్ అయితే వచ్చాయన్నమాట. మీరు చూసుకోవచ్చు. వర్క్ స్పేస్ నేమ్ ఏంటిది అండ్ లేక్ హౌస్ నేము. సో టేబుల్ నేము, స్కీమా నేము అండ్ ఫార్మాట్ వచ్చేసరికి డెల్టా, టైప్ వచ్చేసరికి మేనేజ్డ్ అండ్ లొకేషన్ ఫుల్ పాత్. ఓకే. సో చూసుకోవచ్చు ఇక్కడ ఫుల్ పాత్ అనేది. సో ఇలా మనం ఏంటంటే సో తీసుకొని వచ్చాం అన్నమాట. అయితే ఇక్కడ ఏంటి ఎక్స్క్లూడ్ షార్ట్ కట్స్. ఓకే. షార్ట్ కట్స్ ని ఎక్స్క్లూడ్ చేయమంటున్నాను, ఇంక్లూడ్ చేయమంటాం లేదన్నమాట. అదే నెక్స్ట్ లైన్‌లో ఇక్కడ ఎక్స్‌క్లూడ్ షార్ట్ కట్స్‌ని ఫాల్స్ అంటే షార్ట్ కట్స్‌ని గూడా ఇంక్లూడ్ చేయమని చెప్తున్నాం. లెట్స్ సీ దట్. ఓకే. చూద్దాం. అంటే సో పైన ఈ పర్టిక్యులర్ సెల్ అవుట్‌పుట్ ఏమొచ్చింది? 8 కాలమ్స్, 17 రికార్డ్స్. బట్ అదే సేమ్ కోడ్ విత్ లిటిల్ చేంజెస్ తోటి మీరు అబ్జర్వ్ చేస్తే 7 కాలమ్స్ అండ్ సో 23 రికార్డ్స్. ఓకే. సో చూడండి. అంటే ఇక్కడ మనకి షార్ట్ కట్స్‌ని గూడా ఇంక్లూడ్ చేసింది. కాపోతే మీకు డౌట్ రావచ్చు. మరి ఇక్కడ టైప్ అనేది మేనేజరే ఉంది గదా! సో, ఎలా తెలుసుకోవాలి? మనకది షార్ట్‌కట్ టేబుల్సా కాదా అనేది. సో, ఇక్కడ మనం డైరెక్ట్‌గా తెలుసుకోవడానికి పాసిబిలిటీ లేదనమాట. సో, 2 గూడా చూడటానికి సేమ్‌గానే ఉంటాయి. ఈవెన్ దో మనకి షార్ట్ కట్స్ అనేది ఇంక్లూడ్ అయినా సరే, ఇక్కడ మనకి తెలియటానికి అవకాశం లేదు. కానీ సో, అడిషనల్‌గా మనకు ఇంకొక ఆప్షన్ ఉందన్నమాట. సో, దానికోసం లిస్ట్ షార్ట్ కట్స్ అంటే మీరేదైతే వర్క్ స్పేస్‌లో షార్ట్ కట్స్‌ని అది ఫైల్ సిస్టమ్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, అన్నిటిని గూడా డీటెయిల్‌గా మనకి రిటర్న్ చేస్తుందన్నమాట. అంటే షార్ట్‌కట్ పేరేంటి? ఎక్కడి నుంచొచ్చింది? సో, సోర్స్ వర్క్ స్పేస్ ఐడీ, సోర్స్ లేక్ హౌస్ అండ్ ఐడీస్ మొత్తం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్స్ అనుకోండి అజూర్ బ్లాబ్ స్టోరేజా, వన్ డ్రైవా, షేర్ పాయింటా ప్రతిది గూడా పిన్ టు పిన్ మనకి రిటర్న్ చేస్తుందనమాట. సో దట్ బేస్డ్ ఆన్ దట్ మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఓకే. సో ఇది గూడా రన్ చేస్తాను చూడండి. ఓకే. 8 రికార్డ్స్ వచ్చినాయి. సో బేసికల్‌గా 6 టేబుల్స్ మీరు చూసుకోవచ్చు. 6 టేబుల్స్. సో 2 ఫైల్స్ అన్నమాట. ఓకే. సో చూడండి క్లియర్ కట్‌గా. ఓకే. మీకు కావాలంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, టేబుల్ మెటాడేటా సో, ఎక్కడి నుంచి వస్తుంది? షార్ట్‌కట్ టేబుల్ డీబీఓ, సోర్స్ టైప్ లేక్ హౌస్. ఇయన్నీ గూడా వన్ లేక్ అంటే నథింగ్ బట్ ఇంటర్నల్ షార్ట్‌కట్స్ గుర్తుంచుకోండి. ఈ వన్ లేక్, వన్ లేక్, వన్ లేక్, వన్ లేక్ అని ఉంది గదా! ఇయన్నీ గూడా ఇంటర్నల్ షార్ట్‌కట్స్. అంటే వేరే లేక్ హౌస్‌లో ఉన్న టేబుల్స్‌ని ఈ లేక్ హౌస్‌లోకి షార్ట్‌కట్ ద్వారా తీసుకొనొచ్చాను. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వెరైటీగుంది. వన్ డ్రైవ్ షేర్ పాయింట్ అంటే నథింగ్ బట్ ఏంటి దీని మీనింగ్ అంటే, వన్ డ్రైవ్ షేర్ పాయింట్ అంటే మనం జనరల్‌గా ఫైల్స్‌ని షార్ట్‌కట్ చేస్తాం. అలానే ఫైల్స్‌ని డైరెక్ట్‌గా టేబుల్ కింద గూడా ట్రాన్స్‌ఫార్మ్ చేయొచ్చు గదా! అవునా కదా! ఇప్పుడు ఫైల్స్‌కెళ్ళి అక్కడ షార్ట్‌కట్ అన్నప్పుడు క్లిక్ చేస్తే మనకి ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ వస్తదనమాట. అంటే ఫైల్స్ కాకుండా డైరెక్ట్‌గా టేబుల్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అది మీనింగ్ అనమాట. అంటే మనం షేర్ పాయింట్‌లో ఉన్న ఫైల్స్‌ని టేబుల్స్ కింద కన్వర్ట్ చేసాం. ఆ టేబుల్ పేరు వచ్చేసరికి సోర్స్ ఇన్ఫో. సో, అందువల్ల ఇక్కడ సోర్స్ వర్క్ స్పేస్ ఎందుకంటే షేర్ పాయింట్‌కి వర్క్ స్పేస్ ఐడీ, వర్క్ స్పేస్ నేమ్ ఏమి ఉండవు గదా! అవునా కదా? ఓకే. కావాలంటే మీకు సో, చూపిస్తానండి. సోర్స్ ఇన్ఫో గదా! ఓకే. సోర్స్ ఇన్ఫో. సోర్స్ యాహ్! సోర్స్ ఇన్ఫో గదా! లెట్స్ వెయిట్. లోడ్ అవుతుంది. సో, మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. సో, ఇయన్నీ ఎక్కడి నుంచొచ్చినియి? షేర్ పాయింట్ నుంచొచ్చినాయన్నమాట. ఓకే. ఈవెన్ మీరు సో, మేనేజ్ షార్ట్‌కట్స్ అని క్లిక్ చేసినా సరే మీకు తెలుస్తదనమాట. ఎక్కడి నుంచి ఏంటిని ఏముంది? సో, వన్ డ్రైవ్ షేర్ పాయింట్. ఓకే. టార్గెట్ లొకేషన్ ఎక్కడ? టార్గెట్ సబ్ పాత్, టార్గెట్ లొకేషన్. సో, డీటెయిల్‌గా మనకి ప్రతిది గూడా ఏ టు జెడ్ ఉంటుంది. సో, దట్ మనకి కంప్లీట్ అండర్‌స్టాండింగ్ అనేది ఇక్కడ తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. ఇలా అర్థమైంది గదా! సో, ఎలా చేసామేంటండి, సేమ్ థింగ్ మనం ఇక్కడ గూడా క్యాప్చర్ చేస్తాం. ఓకే. అర్థమైంది. అండ్ ఫైల్స్ ఓకే. ఇది గూడా
OneDrive షేర్ పాయింట్ నుంచి తీసుకొని వస్తున్నాం. ఓకే. సో అందువల్ల మనకి సోర్స్ వర్క్ స్పేస్ నేమ్, సోర్స్ వర్క్ స్పేస్ ఐడి ఇయన్నీ ఏం లేవు. ఓకే. అదే మీరు లేక్ హౌస్ నుంచి అంటే వన్ లేక్‌లోకి తీసుకొస్తే చూడండి ఇక్కడ. సో మీరు అబ్జర్వ్ చేస్తే సో సోర్స్ వర్క్ స్పేస్ ఐడి. ఓకే. అండ్ సోర్స్ వర్క్ స్పేస్ నేమ్. దాని తర్వాత సోర్స్ ఐటెమ్ ఐడి. అదే సోర్స్ ఐటెమ్ నేమ్ చూడండి టెంపు డీడబ్ల్యూ. ఓకే. సో అంటే వేర్ హౌస్ నుంచి తీసుకొని వచ్చిన షార్ట్ కట్ వేర్ హౌస్ నుంచి లేక్ హౌస్ నుంచి చూడొచ్చు అనమాట. ఎక్కడ ఏంటి అనేది క్లియర్ కట్‌గా తెలుసుకోవచ్చు. ఓకే. సో దట్ మనకి ఒక కంప్లీట్ నాలెడ్జ్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో ఇది చాలా చాలా బెనిఫిట్. ఎస్పెషల్లీ షార్ట్ కట్స్‌కి, మేనేజ్ టేబుల్‌కి అంటే మేనేజ్ టేబుల్స్ ఏమేమి ఉన్నాయి, షార్ట్ కట్ టేబుల్స్ ఏమేమి ఉన్నాయని తెలుసుకోవడానికి ఇది ఒక మంచి సింపుల్ లాజిక్. ఇట్ ఎఫెక్ట్స్ ఎ లాట్ అని చెప్పొచ్చు. ఓకే. సో మీరు కూడా ట్రై చేయండి. కావాలంటే కోడ్ అడగండి. నేనైతే మీకు పంపిస్తాను. ఇట్ రియల్లీ హెల్ప్స్ యూ టు గెట్ సమ్ ఐడియా. ఓకే. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. బై బై.